హాయ్ ఫ్రెండ్, మేము లాస్ట్ వీక్ స్వర్ణగిరి పోయామన్నమాట. స్వర్ణగిరి భువనగిరి దగ్గర ఉంటుంది. భువనగిరి మన భువనగిరి డిస్టిక్ అండి. చూడండి ఎంత బాగుందో. స్వర్ణగిరి ఎంట్రన్స్ చాలా బాగుందన్నమాట. ఇది మన హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంది కాబట్టి చాలామంది జనాలు వస్తారు చూడడానికి. హైదరాబాద్ వరంగల్ హైవే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరలో ఉంటుంది ఇది. సో చూడండి లోపల పార్కింగ్ ఉంటుంది. సో అందుకే కార్లు లోపలికి వెళ్తున్నాయి. సో మనకు సైడ్కి ఇక వాకింగ్కి ఇది ఉందండి. ఇది నడుచుకుంటూ పోవచ్చండి. సో ప్రతి చోట మనకు చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది. అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట. ఇస్తే వాళ్ళు చెప్పులు వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇది మా ఎవరు కట్టించారంటే ఒక బిజినెస్ మ్యాన్ అట. మానంపల్లి అనే కుటుంబం వాళ్ళు బిజినెస్ పర్సన్స్ ఇది కట్టించారట. సో 2018లో స్టార్ట్ చేసారు. 2024లో అయిపోయిందనమాట. సో మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుంది. మీకు చూపిస్తా అండి. దాదాపు వచ్చేసాం ఎంట్రన్స్ దగ్గరికి. అదిగో చూడండి స్వర్ణగిరి ఎంత ముద్దుగా ఉందండి చూడండి. సో యాక్చువల్లీ మీరు అనుకుంటే అది టెంపుల్ అనుకుంటారా? అది కాదు టెంపుల్. యాక్చువల్ అది కోనేరు అనమాట. అక్కడ మన విష్ణు స్నేక్ పైన పడుకుని ఉంటాడు అనమాట. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మెయిన్ గుడికి. చూడండి ఎంత లైటింగ్ ఉందండి. ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ పోతే సూపర్ ఉంటుంది. మేము సాటర్డే పోయినాం అనమాట. సాటర్డే చాలామంది వేల మంది ఉన్నారనమాట. ఈ శ్రీవారి పాదాలు మన గుడి మెట్ల ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఫస్ట్ మనం దీనికి దండం పెట్టుకొని మొక్కుకొని మనం మెట్లు ఎక్కాలన్నమాట. శ్రీవారి పాదాలు ఎంట్రన్స్లో ఉంటాయి. చాలా పెద్దగా ఉందన్నమాట శ్రీవారి పాదాలు. సో పోదాం బాండిగా మనం మెట్లకి పోదాం. చూడండి లైటింగ్ ఎంత అంటే అంత బాగుంది. అసలు సూపర్. అసలు 22 ఎకరాలలో ఈ గుడి కట్టిరట. 22 ఎకరాలు ఇది కట్టిరు. సో దేవుడు మనకి 22 అడుగులు ఉంటాడట. శ్రీ వెంకటేశ్వరి విగ్రహం మొత్తం బంగారంతో అలంకరించారనమాట. సో ఇది మెట్లదారి. ప్రతి మెట్లదారి అక్కడక్కడ చిన్న చిన్న స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఉంది చూపిస్తా. ఇదిగోండి ఇలా చాలా ఉన్నాయన్నమాట. నేను ప్రజెంట్ ఒకటి శాంపిల్ తీసాను. ఇది పైన అనమాట. మెట్లెక్కినాక పైన ఇది ఓవర్ వ్యూ. సో ఇక్కడ మనకి ఇక్కడ అన్ని చిన్న గుళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి గరత్పంతుడు లైటింగ్ తోటి ఈవినింగ్ కదండి అద్భుతంగా ఉందన్నమాట. సో ఇదండి మనకు మెయిన్ గుడి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఇది. అది చూసారండి. ఇది మెయిన్ గుడి బ్యాక్ సైడ్. ఇది చాలా కుల్ల ప్లేస్ అనమాట. ఇక్కడ మంచిగా మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఆఫ్టర్ దర్శనం చేసుకున్నాక. సో ఇది ఫ్లోర్ అంతా రెడ్ కార్పెట్ తోటి మొత్తం పరిచారం అన్నమాట. చాలా బాగుంది. చూడండి ఆ స్తంభాలు చూడండి చాలా బాగున్నాయి. సో విత్ ఇన్ ద తక్కువ టైంలో అంటే 18లో స్టార్ట్ చేసి 24 కట్టిరంటే జల్దీ కట్టినట్టు లెక్క. చాలా మంచిగా కట్టారు. అండ్ ఇది మన శ్రీ ఆంజనేయుడు రథం పై ఉన్నట్టు నిర్మించారనమాట. ఏకశిల ఆంజనేయుడు అనమాట. చూడండి స్తంభాలు చాలా బాగున్నాయి. అట్లా ఇది సత్రం లాగానో మరి ఏదో ఉన్నట్టు నాకు కరెక్ట్ తెలియదు. ఇది చెప్పాను కానీ గుడి బ్యాక్ సైడ్. ఇదంతా గుడి బ్యాక్ సైడ్ టెంపుల్. చూసిరా వేల మంది అంటే వేల మంది. సాటర్డే కాబట్టి ఎంతమంది అంటే అంతమంది వచ్చారు. ఇది మీ గోపురం చూసారండి. మనం దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వస్తాం అనమాట. చూడండి మన అక్కడ టెంట్ ఉంది. అక్కడనే మనకు లడ్డూలు అంటే అండ్ పులిహోర ప్యాకెట్లు ఇస్తారు. లడ్డు 50 రూపీస్ అనమాట. పులిహోర మేము కొనలేదు. మేము కొందామనే సరికి అయిపోయినాయి. సో నాకు పులిహోర రేటు తెలియదు. సో చూడండి ఇక్కడ ఆంజనేయుడు రథం పైన ఉన్నాడనమాట. మస్తుంది. ఈ పక్కన ఇంకో పెద్ద గంట ఉంటుందండి. ఆ గంట నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ కొడితే ఎవరికి తాకుతుందని భయంతో నేను అది గంట కొట్టలేదు. ఎందుకంటే ఆ గంట చుట్టే ఈ 10-20 మంది ఉన్నారు అక్కడ. అందుకని నేను ట్రై చేయలేదు, అటు పోలేదు. జస్ట్ వీడియో మాత్రం తీసినాం మీకోసం. చూడండి మీరు కూడా ట్రై చేయండి. బట్ ఎవరు చుట్టుపక్కల లేకున్నప్పుడు కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టేటప్పుడు వేరే పక్కలో తాకితే వేస్ట్ కదా. అందుకనే
సో మీకు మెయిన్ ఇంకోటి చూపిస్తాను, కోనేరు. ఆ కోనేరు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చూపిస్తావా అండి. ఇదే ఆ కోనేరు, ఆ డెకరేట్ చేసింది ఆ గోపురంది. ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది చూడండి, బాగుంటుంది ఫౌంటైన్. ఎస్, ఇక్కడ బాగుంది. సో మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనం కోనేరుకి వెళ్ళొచ్చు. బాగుంది అంత మొత్తానికైతే చాలా బాగా చేశారు. అస్సం అంటే ఆస్సం ఉంటుంది, మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలన్నట్టు ఉంటుంది. చూపిస్తాను అదిగో, వాటర్లో ఉంటాడు అన్నమాట దేవుడు. పాముపై ఆదిశేషుడిపై విష్ణువు పవలించినట్టు. చూడండి ఎంత బాగుందంటే, ఇది కింది ఫ్లోర్ నుంచి అనమాట. మనం ఫ్లైన్ ఫ్లోర్ నుంచి కూడా మనం చూడొచ్చు. ఆ లుక్ అవి కూడా చూపిస్తాను. మస్తు అంటే మస్తు ఉంటుంది. చూడండి ఎంత బాగుందంటే, ఆధ్యాత్మిక పొంగిపోతామంట మనకి. అవసరం అసలు. సో కింది ఫ్లోర్ నుంచి వ్యూ నేను పైకి కూడా ఎక్కి చూపిస్తాను. ఇంకో ఫ్లోర్ పైకి ఎక్కి చూపిస్తాను. మనకి ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు, దండం పెట్టుకోండి. ఇది పైనుంచి వ్యూ అనమాట, చూపిస్తాం. సో ఇది అవుట్స్కట్ చూడండి, మనం ఆ మెట్ల దాని నుంచి పైకి వచ్చినాం గుడికి. మెట్లు బాగున్నాయి, చాలా బాగా చేశారు. సో ఇది పైనుంచి వ్యూ అండి, చూడండి. చూడండి, అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకున్నట్టుంది. ఒకసారి అయితే వెళ్దాం. చాలా మంది ఉంటారు శనివారం, కానీ చాలా మంది ఉంటారు. మీరు మామూలుగా మండే నుంచి అది వీకెండ్స్లో, వీక్ డేస్లో పోతే ఇంతమంది ఉండరు. ఇక అయిపోయిన దర్శనం చేసుకుందాం, పోతున్నాం. చూడండి లైటింగ్ తోటి ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇటు నుంచి వెళ్తున్నాం మేము, అటు నుంచి కూడా వెళ్ళచ్చు. ఇంకా అటు పక్క స్టెప్స్ అటు నుంచి వెళ్ళచ్చు. బట్ మేము అట్లా పోయినాం కాబట్టి ఇట్లా పోదామని ఇట్లా వచ్చినాం. సో మొత్తానికైతే స్వర్ణగిరి చాలా బాగుంది, మీరు కూడా మళ్ళీ విజిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.